వేటు న్యూస్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుంభాభిషేకం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో కంచు గడప నందీశ్వరునికి ప్రత్యేక పూజలు. గిరి ప్రదక్షిణ మార్గంలో హరిహరేశ్వర ఆలయంలో కలశ పూజ. పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపైన శ్రీకాళహస్తి అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా. హోంమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్. ప్రధాని నరేంద్ర మోదీ 118వ మన్ కీ బాత్ కార్యక్రమం శ్రీకాళహస్తిలో ప్రత్యేక ప్రసారం ద్వారా వీక్షించిన బీజేపీ నేతలు. తిరుపతిలో రీజనల్ ఫోర్సెనిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రారంభోత్సవం. వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా. తిరుపతిలో సందడి చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీ టీం. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన మూవీ సభ్యులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రధాన ద్వారా కంచు గడప ఎదురుగా ఉన్న అధికార నందికి కుంభాభిషేకంలో భాగంగా ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ రోజు ఉదయం కలశ పూజ, పూర్ణాహుతి నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకరణ్ గురుకుల్ ఆధ్వర్యంలో గురుకుల్ సురేష్ శాస్త్రోత్తకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి, డిప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణ్ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ముఖ్య అర్చక ఎంఎస్కే శ్రీనివాస్ గురుకుల్, పురోహితుడు అర్ధగిరి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధం గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ హరిహరేశ్వర స్వామి వారి ఆలయ మహాకుంభాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం కలశ పూజ, పూర్ణాహుతి, స్వామి అమ్మవార్ల ఆలయ అభిషేకాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎంఈఓ లోకేష్ రెడ్డి, ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, ఉప ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. లొకేషన్ శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న కుమారస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉత్సవ మండపంలో విఘ్నేశ్వరునికి మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లుగా ఈవో బాపిరెడ్డి తెలియజేశారు. రేపు ఉదయం 9 గంటలకు కుంభలగ్నంలో ఉన్న కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కుమారస్వామి తిప్ప వద్ద రేపు మహా కుంభాభిషేకానికి కావలసిన ఏర్పాట్లను నిర్వహించడంతో పాటు కుమారస్వామి తుప్ప నూతన హంగులతో ముస్తాబయ్యింది. భక్తులు ఈ కుంభాభిషేకానికి కార్యక్రమంలో పాల్గొని విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు, కృప కటాక్షాలు పొందవలసిందిగా ఈవో కోరారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ ప్రీతి సుదన్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన వారిని దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శన అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అమిత్ షా అవమానపరిచారని శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం ఏరియా కార్యదర్శి గంధం మణి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. రాజ్యాంగ స్వర్ణోత్సవాలు చేసుకునే సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అమిత్ షాను అవమానపరిచారని శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం ఏరియా కార్యదర్శి గంధం మణి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేత గంధం మణి మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే అర్హత లేదని అన్నారు. అమిత్ షా పర్యటనను సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. అమిత్ షా వైఖరికి నిరసన కార్యక్రమంలోని భాగంగా రాష్ట్రంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు వెంటనే అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాతలను అవమానపరచడం అంటే దేశ ద్రోహంతో సమానపరచడమని సభలో అంబేద్కర్ ను హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశద్రోహి అని విమర్శలు చేశారు. దేశద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా క్షమాపణలు చెప్పాలని అడగకుండా అతిథి మర్యాదలు చేసే వాళ్ళు కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్లేనని ఆయన ఆరోపణలు చేశారు. వారితో వేదిక పంచుకునే పార్టీలు, మౌనంగా ఉండే పార్టీలు దేశానికి ద్రోహం చేస్తున్నాయని, వెంటనే అమిత్ షా పదవికి తన రాజీనామా చేయాలని, ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా సభ్యత్వాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మనసులో మాట మన్ కీ బాత్ 118వ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని బీజేపీ సీనియర్ నాయకులు కండ్రిగ ఉమా తమ స్వగ్రామంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రధాని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మనసులో మాట మన్ కీ బాత్ 118వ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి బీజేపీ నేతలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కండ్రిగ ఉమా మాట్లాడుతూ మన్ కీ బాత్ ప్రతిసారి నెలలో చివరి ఆదివారం జరుగుతుందని, అయితే ఈసారి వారం ముందు 4వ ఆదివారం కాకుండా గణతంత్ర దినోత్సవం కారణంగా 3వ ఆదివారం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వచ్చే ఆదివారం గణతంత్ర దినోత్సవం వస్తుందని, ముందుగా ఈ సందర్భంగా ప్రధాని దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. ఈసారి గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఇది భారత గణతంత్ర 75వ వార్షికోత్సవం. ఈ ఏడాది రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయని తెలియజేశారు. మన పవిత్రమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ పరిషత్తులోని గొప్ప వ్యక్తులందరికీ నేను నమస్కరిస్తున్నానంటూ మోదీ పేర్కొన్నారు. మహాకుంభ పండుగ భిన్నత్వంలోని ఏకత్వానికి సంబంధించిన వేడుక అని అన్నారు. కుంభ సాంప్రదాయం భారతదేశాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తుందని, మహాకుంభలో యువత భాగ్యస్వామ్యం పెరిగిందని, ఈ సందర్భంగా గంగాసాగర్ జాతరను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. గంగాసాగర్ జాతర సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందిస్తుందని అన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లాకు ప్రతిష్టాపన జరిగిన మొదటి వార్షికోత్సవం పైన కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రాణ ప్రతిష్ఠ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. వారసత్వాన్ని కాపాడుకోవాలని, స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. అంతరిక్ష సాంకేతికలో దేశం కొత్త పుంతలు తొక్కుతుందని మన్ కీ బాత్లో ప్రధాని ప్రస్తావించారు. ఇక ప్రైవేటు ఉపగ్రహం ఒక పెద్ద అచీవ్మెంట్ అని ప్రధాని మోదీ అన్నారు. స్పేస్ డాకింగ్ విజయవంతం అయినందుకు ఇస్రోను ప్రధాని మోదీ మరొకసారి అభినందించారు. స్పేస్ డాకింగ్ చేసిన ప్రపంచంలోనే 4వ దేశంగా భారత్ అవతరించిందన్నారు. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం అని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు ముఖ్యమైనది ఎందుకంటే ఈ రోజున భారత ఎన్నికల సంఘం స్థాపించబడిందని, మన రాజ్యాంగ నిర్మాతలు మన ఎన్నికల కమిషన్ కు రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యానికి పెద్దపీట వేశారని, ఎన్నికల సంఘం మన ఓటింగ్ ప్రక్రియను ఆధునీకరించిందని, బలోపేతం చేసిందంటూ ప్రధాని మోదీ చెప్పారు. 118వ ఎపిసోడ్ని శ్రీరామ్ నగర్ కాలనీలో 108వ బూత్లో మేము అందరం మహిళలందరూ కలిసి వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనసులో మాట ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భారతదేశంలో అనేక విషయాలు జరిగే కొత్త వినూతనంగా ఆవిష్కరణలు కానీ, మనం ఎలా ముందు పయనించాలనే విషయం కానీ ఎంతో చక్కగా విశదీకరించడం, వాటి గురించి మనం తెలుసుకునే విధంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వీక్షించి మన తోటి వాళ్ళు దీనిలో నుండే ఒక
కొత్త జ్ఞానాన్ని విషయాల్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క రిపబ్లిక్ డే గురించి మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే రాజ్యాంగాన్ని పొందుపరిచారో ఎంతో మంది మహానుభావుల యొక్క త్యాగ ఫలితంగా మనకు వచ్చిన ఈ స్వాతంత్రంలో మనము ఈ యొక్క డెమోక్రసీకే ఇండియా ద క్వీన్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. అటువంటి దాని గురించి విశదీకరించడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు నిష్పక్షపాతంగా పనిచేయడం కానీ, మనం ఓటు వేసి మన యొక్క డెమోక్రసీని మనం చూపించుకోవడం కానీ, ఈ సందర్భంగా ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటుని ఎప్పుడు కూడా వినియోగించుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో వన్య ప్రాణులు కానీ, మహిళలతో కొత్తగా విజనరీగా అనేక ఇండస్ట్రీస్ పెట్టడం కానీ, ముఖ్యంగా రాబోయే ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, అలాగే మనకి అనేక మంది పెద్దవాళ్ళని స్మరించుకునే విధంగా అనేక కార్యక్రమాల గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క కుంభమేళాలో అనేక మంది పాల్గొని పేద గొప్ప తారతమ్యం లేకుండా ఆ యొక్క పవిత్రమైన నదిలో స్నానం చేసి వారి పుణ్య ఫలితాలు మన సంస్కృతిని నిలబెట్టే విధంగా అనేక మంది దీన్ని పాల్గొనడం, అదేవిధంగా ఈ సంక్రాంతిని ఎంతో ఆనందంగా అందరూ ప్రజలు జరుపుకున్న విధానాన్ని కూడా ఆయన విశదీకరించడం జరిగింది. రేణిగుంట పంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో నూతనంగా నిర్మించిన కొల్లపూరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. వేప చెట్టు కింద వెలిసిన కొల్లపూరమ్మ కుంభాభిషేక మహోత్సవం రేణిగుంట పంచాయతీ భగత్ సింగ్ కాలనీలోని ఆదివారం ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు శాస్త్రోక్తంగా ప్రతిష్టాపన వేడుకలు జరిగాయి. ఉదయం నుంచి ఆలయంలో హోమాలు, కలశ స్థాపన, కుంభాభిషేకాల అనంతరం కొల్లపూరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, వేద మంత్రాలు, మేళతాళాలు, వేద పండితులు మంత్రోచ్చారణలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కుంభాభిషేకం మహోత్సవంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పదవి నుండి తొలగించాలని కోరుతూ రేణిగుంటలో వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. హోంమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం మధ్యాహ్నం వామపక్ష పార్టీల నాయకులు నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ విజయవాడ పర్యటనను అమిత్ షా నిర్మించుకున్నాలని నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకరమైన, అప్రతిష్టకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ, కార్యదర్శి ఈశ్వరమ్మ, సెల్వరాజ్, చీరాలయ్య రాజశేఖర్, ఇక శ్రీనివాసులు, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి మండలం కందులవారిపల్లిలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్, టీడీపీ యువనేత రాకేష్ చౌదరి మృతి చెందారు. పంట పొలాలపైన ఏనుగుల దాడి సందర్భంగా వాటిని తరిమేందుకు గ్రామస్తులతో కలిసి వెళ్లిన ఉప సర్పంచ్ రాకేష్ చౌదరిను తొండంతో చెట్లకు కొట్టి నేలపై నొక్కి చంపేశాయి. మృతుడికి భార్య, 3 ఏళ్ల కుమార్తె కూడా ఉన్నారు. రాకేష్ చౌదరి కుటుంబ సభ్యులను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పరామర్శించారు. ఈ ఘటనపైన సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన నేర పరిశోధన ఆధారాల గుర్తింపు కేంద్రం తిరుపతిలోని పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్ లో ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో ఫోర్సోనిక్ సైన్స్ ల్యాబొరేటరీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎస్పీ మణికంఠ, చందోలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన నేర పరిశోధన ఆధారాల గుర్తింపు కేంద్రం తిరుపతిలోని పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్ లో ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ఫోర్సోనిక్ సైన్స్ ల్యాబొరేటరీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎస్పీ మణికంఠ, చందోలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మణికంఠ, చందోలు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ ఫోర్సోనిక్ సైన్స్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ ల్యాబ్ ద్వారా ఎలాంటి నేరాలకు సంబంధించిన ఆధారాలపైన గుర్తించే అవకాశం ఉందన్నారు. అయితే 2003లో
తిరుపతిలో జరిగినటువంటి మేజర్ ఇన్సిడెంట్ కి సంబంధించిన నేర పరిశోధన ఆధారాలను కనుగొనడానికి అప్పట్లో హైదరాబాద్కు పంపేయమన్నారు. అయితే నేర పరిశోధనకులకు ఈ ల్యాబ్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. త్వరగతిన నేరస్తులను గుర్తించేందుకు వీలుగా ఉంటుందన్నారు. తిరుపతికి కొత్తగా అదనంగా ఎన్ని సెక్షన్స్? సో ఎప్పటి నుంచో మనం 2019 నుంచి కూడా మనం ఈ తిరుపతిలో తిరుపతి ఈరోజు తిరుపతిలో మనకి రీజియనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఓపెనింగ్ వర్చువల్గా జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈరోజు ఈ ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబొరేటరీని వర్చువల్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనిలో ఇంతవరకు అంటే 2003లో మొదటిసారిగా ఓపెన్ అయినప్పుడు 3 విభాగాలు ఉన్నాయి. దీనికి సైబర్ ఫోరెన్సిక్స్, డిఎన్ఏ అండ్ ఆడియో వీడియో ఈ ల్యాబ్స్ను కూడా కలిపేసేసి మరో 3 విభాగాలు జత చేసేసి ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏవైతే సరే ఈ 6 విభాగాలు ఉన్నాయో, మొదటిగా డిఎన్ఏ ఎక్కువగా జరిగే పోక్సో కేసులు, రేప్ కేసులు, నెక్స్ట్ కొన్నిసార్లు 14 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ గర్ల్స్ కూడా ప్రెగ్నెంట్స్ అవుతూ డెలివరీ చేయడం జరుగుతుంది. అటువంటి వాటిల్లో ఎవరైతే తండ్రి ఉన్నారో బయాలజికల్ ఫాదర్ని, అలానే ఏవైనా సరే డిస్ప్యూట్స్ వస్తే దానిలో ఎవరు ఫాదరు మదరు పిల్లలా కాదా అని డిసైడ్ చేయడానికి కూడా డిఎన్ఏ సాంకేతికత చాలా ఉపయోగపడుతుంది. సో ఒకప్పుడు దీన్ని విజయవాడ వరకు తీసుకెళ్లి టెస్ట్ చేయడం జరిగే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఈరోజు మన తిరుపతికే ఈ ఫెసిలిటీ వచ్చింది. తిరుపతి జిల్లా సూరూళ్లపేట నియోజకవర్గంలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు కార్యక్రమాలు ఉత్సాహకరంగా జరుగుతున్నాయి. పర్యాటకుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఈ సందర్భంగా బీవీ పాలెం వద్ద ఏర్పాటు చేసిన బోట్లో ఉత్సాహంగా ఉల్లాసంగా షికారు చేస్తూ ప్రకృతిని పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. బోటు షికారు చేస్తున్న ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ ఏర్పాటుతో గజ ఈతగాళ్లను, మెడికల్ క్యాంప్, త్రాగునీరు వంటి పలు సౌకర్యాలను అందజేశారు. అన్ని రకాల భద్రతా చర్యల నడుమ బోటు షికారు ఏర్పాట్లు చేపట్టారు. తెలుగు కవి యోగి వేమన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. ఈ మేరకు కలెక్టర్లతో యోగి వేమన చిత్రపటానికి నివాళులర్పించారు. తెలుగు కవి, సంఘ సంస్కర్త యోగి వేమన జీవితం మన అందరికీ స్ఫూర్తిదాయకమని వేమన పద్యాలు అని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగి వేమన జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డిఆర్ఓ నరసింహులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో వేమన రాసిన తెలుగు పద్యాలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలియజేశారు. సరళమైన తెలుగు భాషలోని భారతీయ తత్వవేత్తగా, కవిగా యోగి వేమన గొప్ప పేరు గావించారని ఆయన అన్నారు. ఇక సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లో దర్శించి ఆ దర్శన వైవిధ్యాన్ని వేమన తన పద్యాలతో ప్రదర్శించాలని తెలియజేశారు. యోగి వేమన జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 19వ తేదీన రాష్ట్ర పండుగగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. మంత్రికి టిటిడి అధికారులు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సంక్రాంతికి వస్తున్న మూవీ టీం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావుపుడి, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. దర్శన అనంతరం అలాగే అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపల మూవీ టీం సభ్యులను చూసేందుకు ఆలయం వెలుపల అభిమానులు ఉత్సాహం చూపించారు. పలువురు సెల్ఫీలు తీసుకున్నారు. తిరుపతిలో సంక్రాంతికి వస్తున్న మూవీ టీం సందడి చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలోని జయశ్రం థియేటర్లో మూవీ టీం సభ్యులు ప్రేక్షకుల సమక్షంలో సినిమా చూశారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతిలో సంక్రాంతికి వస్తున్న మూవీ టీం సందడి చేసింది. దర్శకుడు అనిల్ రావుపూడి, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, హాస్య నటుడు శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత దిల్ రాజు, ఇక చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్, పవన్ సాయి తదితరులు తిరుపతి జయశ్యామ్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమాను చూశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావుపూడి మాట్లాడుతూ సినిమా మంచి రెస్పాన్స్ వస్తుందని, సినిమాలు చూసిన వాళ్ళే మళ్ళీ చూస్తున్నారని తెలియజేశారు. ఈ రోజుతో F2 రికార్డును బ్రేక్ చేసిందని, సినిమా అన్ని కేంద్రాల్లోనూ అద్భుతంగా ప్రదర్శిస్తుందని తెలియజేశారు. విక్టరీ వెంకటేష్ తో ఇది 3వ సినిమా. ఇది కూడా సూపర్ హిట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరోసారి సంక్రాంతికి సినిమా రావడం, శ్రీవారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, తమ సినిమాతో పాటు డాకు మహారాజ్ సినిమా కూడా హిట్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇక చిరంజీవితో త్వరలో డిస్కషన్లో ఉంది అని, నెక్స్ట్ ప్రాజెక్టు గురించి చర్చల్లో ఉన్నామన్నారు. ఇక త్వరలో అనౌన్స్ చేస్తామన్నారు. ఇక హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి మాట్లాడుతూ తాను నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ హిట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామన్నారు. నిర్మాత దిల్ రాజు సినిమాను ఆదరించిన ప్రేక్షకులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులు అందరికీ కృతజ్ఞతలు ఆయన తెలియజేశారు. 6వ రోజు కూడా సినిమా అంత్య స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందన్నారు. నేటితో F2 రికార్డు కూడా రీచ్ అయిందన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కుంభాభిషేకం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో కంచు గడప నందీశ్వరునికి ప్రత్యేక పూజలు. గిరి ప్రదక్షిణ మార్గంలో హరిహరేశ్వర ఆలయంలో కలశ పూజ. పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపైన శ్రీకాళహస్తి అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా. హోంమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్. ప్రధాని నరేంద్ర మోదీ 118వ మన్ కీ బాత్ కార్యక్రమం శ్రీకాళహస్తిలో ప్రత్యేక ప్రసారం ద్వారా వీక్షించిన బీజేపీ నేతలు. తిరుపతిలో రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రారంభోత్సవం. వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా. తిరుపతిలో సందడి చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీ టీం. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన మూవీ సభ్యులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తుండండి VT న్యూస్.